హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ మటన్ మరగ్. సో దీనికోసం ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవి హీట్ అయ్యాక కొంచెం దాల్చిన చెక్క వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకు అంటే మనం చిల్లీ పౌడర్ ఎక్కువ వాడము దీంట్లో. సో ఎక్కువ మిరియాలే వేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనకు ఆ సూప్ తాగుతాం కదా, అందులో ఇవి మెల్ట్ అయిపోవాలి. మనకి ఆనియన్ అనేది కనిపించకూడదు. సో అందుకే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి, లైక్ సాజీరా, ఈ ఆకులు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనకి నేను ఇక్కడ మటన్ విత్ బోన్ తీసుకుంటున్నాను. బోన్లెస్ అయితే బాగోదు, విత్ బోన్ మటన్ తీసుకోవాలి. ఈ మటన్ని కూడా అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది మనకి తక్కువ మటన్ ఉన్నా ఎక్కువ మందికి అయ్యేలాంటి డిష్ ఇది. మనం ఎక్కువ మందికి కూడా పెట్టుకోవచ్చు ఎంత తక్కువ మటన్ ఉన్నా, ఎందుకంటే మనం సూపే తాగుతాం ఎక్కువ. ఆ సూపే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి కొంచెం మటన్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో మనం కారం ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పెప్పర్ వాడుతున్నాము కాబట్టి. సో కొంచెం కలర్ కోసం ఒక చిటికెడు కారం వేసుకుంటున్నాము. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. మనం తాగుతాం కాబట్టి ఎక్కువ ఉప్పు ఉంటే తాగలేము కదా. అండ్ నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీ లెవెల్ చూసుకొని మనకు చిక్కగా కావాలా లేక పలుచగా కావాలా అని చూసుకొని దాన్ని బట్టి గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర అండ్ అందులోకి కొంచెం పెరుగు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ మనం అందులో వేసేసి కలుపుకోవాలి. ఇంకా ఘాటుగా ఉండడానికి ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్కి పెట్టుకోవాలి. ఒక 15 to 20 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా ఉడికిద్ది మటన్. లేతది అయితే కొంచెం తక్కువ విజిల్స్కి పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం బాదం, గసగసాలు నానబెట్టుకోవాలి. వీటిని పేస్ట్ పట్టుకొని మనం 20 విజిల్స్ వచ్చాక ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలి. అండ్ ఇవి కాశ్మీరీ చిల్లీ, ఇవి ఫ్లేవర్ కోసము. అండ్ ఈ పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీని చపాతీతో కానీ బ్రెడ్తో కానీ ఈ మటన్ మరగ్ అనేది బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుల్లెట్ గ్లాస్ లైఫ్ స్టైల్.